పటాస్ న్యూస్ కు స్వాగతం. చలో మరి అల్టి పటాస్ ని షురు చేసుకుందాం. హెడ్లైన్స్ ఒకసారి చూద్దాం పారి. బుద్ధుతి ప్రచారం ఫేక్ ముచ్చట్లు, ఈ జన్మకు మారేటట్టు లేరు పాకిస్తాన్ వాళ్ళు. యుద్ధం చేస్తే బిచ్చం ఎత్తుకునుడే, ఇక పాలిదేశం బతుకు బస్ స్టాండే. ఆగిపోయింది ఆపరేషన్ ఖగార్, అడుగులను ఇడిచిపెట్టిరు జవాన్లు. గాలిలోనే పేలుతున్నాయి పాకిస్తాన్ బాంబులు, ఊర్ల పొంటి వాడుతున్నాయి వాటి తునుకలు. మొగోళ్లకు కూడా పెట్టాలట అందాల పోటీలు, నారాయణ తాత చెప్పిండు బాలే ముచ్చట్లు. లగ్గమైన మూడొద్దులకే యుద్ధానికి పోయిండు, కళ్ళ నీళ్లు పెట్టుకున్నది కొత్త పెళ్లి కూతురు. అన్నిటికంటే మొదలు వాడుతున్నది అదైతే ఒక్కసారి చూద్దాము. యుద్ధం ఆగింది, మూడొద్దులు అల్లకల్లోలం. ప్రపంచ దేశాలకు మనసు లేదు, పాకిస్తాన్ వాళ్లకు కంటి మీద కునుకు లేదు. ఈ మూడొద్దులు డి అంటే డి అన్నట్టే యుద్ధం జోలిగైంది. అగ్రదేశం అమెరికా పెబ్బ ట్రంప్ సార్లు దగ్గరుండి మంతనాలు చేసిండట రెండు దేశాల నడుమ. అటు అల్లతోని ఇటు మనోళ్లతోని ఇద్దరితోని కూర్చొని మాట్లాడి ఇద్దరు నడుమున్న గెట్టు పంచాది తెంపిండన్నట్టు. ఆ ముచ్చటని ముందుగాల ట్రంప్ సార్లే ట్విట్టర్ గుట్లే రాసుకొచ్చిండు. అటెంక విదేశాంగ కార్యదర్శి విక్రమ్ మిశ్రీ సార్లు చెప్పినాక నిమ్మలమయ్యారు పబ్లిక్. శనారం అంబటాళ్లకు 5ంటికెంచి బాంబుల మోతలాగినాయి, తుపాకుల సప్పులు లాగినాయి. ఇప్పటి వరకైతే కాల్పులు ఒక్కటే ఆగినాయట. మళ్ళా 2 వద్దులకు అంటే సోమవారం నాడు మల్లోపాలు 2 దేశాల పెద్ద మనుషులలో కూర్చొని మాట్లాడుకుంటారట. దొంగ సాడుకు పాకిస్తాన్ వాళ్ళు మిసైల్ చేస్తుంటే మనోళ్ళు పట్టాపగలే సుక్కలు చూపించారు పాకిస్తాన్ బడివేగాళ్లకు. మన ఆర్మీ జవాన్లకు మన దగ్గరున్న ఆయుధాలకు బలానికి బలగానికి ఎదురు రాలేక కాళ్ళబేరానికి వచ్చినట్టున్నారు. అందుకనే ఇద్దరు నడుమ ట్రంప్ సారి పెద్ద మనిషి లెక్క కూర్చొని పంచాదిని తెంపిండు కావచ్చు. ఇప్పటికైతే ఇదే ముచ్చట. ఇక ఇద్దరు నడుమున్న పాలల్లో పంచాదని పెద్ద మనుషులు కూర్చొని ఎట్లా తెంపుతారో ఇద్దరిని ఎట్లా సరళపరుస్తారో గానీ 3 వద్దుల సంది కంటి మీద కునుకు లేకుంటున్న పాకిస్తాన్ బడివేగాండ్లు ఇవాళ మాపటికి పులిసత్తుగా కునుకు తీస్తారు కావచ్చు పోండ్రి. ఉండకాడ ఉండరు, తిన్నకాడ పండరు అన్నట్టు. ఎందుకురా నాయన మీకు మాతో లడాయి, మీకు మాకేమన్నా గెట్ల పంచాది ఉందా? ఆస్తుల పంపకాల కాడికి వచ్చిన వాళ్ళ మీ బతుకు మీరు బతుకుతుంటిరి, మా బతుకు మేము బతుకుతుంటిమి. ఉన్నోళ్ళు ఉండకాడు ఉండక తేపకో తీటకయ్యంక అంచుతారు. చూస్తున్నాం మీ కథలన్నీ చూస్తున్నాం. ఆగుర్రి తాతలు ఉరుకులాడకుర్రి జరా. ఉన్నకాడుండడు తిన్నకాడ వండడు అన్నట్టే ఉన్నది పాకిస్తాన్ వాళ్ళ పనితనం. ఉన్నకాడుండక మనోళ్ళ పానాలు తీసినందుకు మనోళ్ళు బాంబులు వేస్తుంటే కంటి మీద కునుకు పడతలేదు పాకిస్తాన్ వాళ్లకు. అట్ట కూడా పబ్లిక్ నేం అంటలేరు మన జవాన్లు. ఉగ్రవాదుల స్థావరాలనే టార్గెట్ చేస్తున్నారు. అయినా సోయిలాట్లేదు. మస్క పొద్దుకక ముందుకే మన మీదకి బాంబులేసుడు డ్రోన్ల నిడుసుడు సాల్వ్ చేస్తున్నారు. మనోళ్ళు ఊకుంటారా? వాళ్ళు వేసేటి రాకెట్లను డ్రోన్లను రప్పబడగొడుతున్నారు మీదనే. నిన్న మాపటిలి జమ్మూ కాశ్మీరు, పంజాబు, రాజస్థాన్, గుజరాత్ ఇట్ట బార్డర్ రాష్ట్రాలకు సూటి పెట్టి మిసైల్ వదిలిపెడుతుంటే గాలిలో ఉండగానే కనిపెట్టి మీదనే పేల్చేసిరు మన జవాన్లు. కరెంటు బంద్ పెట్టి సైరన్లు మోగించి పబ్లిక్ ను పైలం చేసిరు. ఉగ్రవాదుల్ని ఎట్టగాల్సింది, పాకిస్తాన్ కేంచి వచ్చే డ్రోన్లను ఎట్టాడుకున్నది అన్ని పబ్లిక్ కెలక చెప్పేందుకు ఓ వీడియోను కూడా విడుదల చేసిరు మన ఆర్మీ అధికారులు. మింగమెతుకు లేకున్నా మీసాల బిల్లు ఎక్కువ అన్నట్టు గొప్పలోటి మీదికెంచి మన పాలిదేశం పాకిస్తాన్ వాళ్లకు. ఆ లేషేటి మిసైళ్లకు ఇడిచిన డ్రోన్లకు మన తాన అంత ఆగమాగమైందని గప్పాలు కొట్టుకుంటున్నాట వాళ్ళ దేశంలా. అయినా మనోళ్ళు విడుదల చేసిన వీడియోలో కనపడుతూనే ఉండే ఎవరేం చేసిర్రు అనేది. కింద పడ్డా పైసై మాదే అన్నట్టు ఎందుకో మరి గంత బిర్రు. మన ఆర్మీతోని పెట్టుకునేందుకు శాతగాక జైసల్మేర్లు ఉండేటి పబ్లిక్ కు సూటి పెట్టిర్రు బడివేగాళ్ళు. ఆ లేషేటి బాంబులను ఓ 6 కిలోమీటర్ల దూరంలో ఉండగానే అడ్డుకున్నారు. ఆగం కాకుండా గాలినే చేసిర్రు. ఎందుకైనా మంచిదని బార్డర్లు ఉండేటి పబ్లిక్ ను ఇండ్లు ఖాళీ చేపించి ఇంకో తావుకు మారుస్తున్నారు మన ఆర్మీ జవాన్లు. ఒక్క బార్డర్లనే కాదు అన్ని దుక్కుల ముందుగాలనే జాగ్రత్తలు తీసుకుంటున్నారు. పెళ్లిళ్ళు, పేరంటాలు, ఊరేగింపులున్నాయని పట్నంలో బాంబులు కాలవద్దు, ఫైర్ క్రాకర్లు వేల్సొద్దు, పబ్లిక్ ను బుగులు పట్టియొద్దని ఆర్డర్లేసిర్రు తెలంగాణ పోలీసు వాళ్ళు. అయినాగం చాలని ఊకుంటే మీకే మంచిదిరా నాయన. ఇప్పటి వరకైంది
అయింది ఒక సింధూరమే కాదని అయితేనే లంకెలేసుకుంటా ఉరికొస్తారంటే మెహందీ పెడతారు మా వాళ్ళు మైలపోలు తీసి లగ్గం మీదకి పీటలు ఎక్కిస్తారు జర చూసుకోరి మరి. పర్వతం ఎక్కి పండ్లు ఇరగొట్టుకున్నట్టు మనతోని పంచాది మోపు చేసిన పాకిస్తాన్ వాళ్ళు ఇప్పుడు వాళ్ళే ఆగమైతుర్రు. సొమ్ములున్నమ్మ ఏ సోకల పడ్డా నడుస్తుంది కానీ కూటికే గతి లేక ఏడుస్తున్న పాకిస్తాన్ వాళ్ళు కయ్యానికి కాలు దువ్వి వాళ్ళను వాళ్ళే ఖతం చేసుకుంటున్నారు. యుద్ధం చేయబట్టి ఇగింత బిచ్చం ఎత్తుకునే పరిస్థితి వచ్చింది పాకిస్తాన్ వాళ్ళకు. రేపు ఇక మొత్తానికి దివాలా తీసేటట్టున్నారట. ఏతులకు పోయి ఎల్లెలకల పడ్డట్టు పాకిస్తాన్ వాళ్ళు మనతోని కయ్యానికి కాలు దువ్వి వాళ్ళ కంట్లో వాళ్ళే ఏలు పెట్టుకున్నట్టు చేసుకున్నారు. పాకిస్తాన్ రాజధాని ఇస్లామాబాద్లో 2 రోజులు పెట్రోల్ బంకులు బంద్ పెట్టాలని ఆర్డర్లు వేసిండ్రట. అంటే ఏంటిదన్నట్టు పెట్రోలు డీజిల్ సాలకొస్తున్నది అన్నట్టు. ఇప్పటికే అప్పులు కావాలని దునియా దేశాల ముంగట చిప్ప పట్టుకొని అడుక్కుంటున్నారు. అయినా ఇజ్జతి మానం వస్తలేదా వాళ్ళకు. అయితే పబ్లిక్ కూటికి లేక అల్లాడిపోతుండ్రు. అప్పియిండ్రి అని వగలమారి డ్రామాలు ఆడితే పాకిస్తాన్ వాళ్ళకు మళ్ళా అప్పు పుట్టిందట. మరిగా అప్పు తీసుకొచ్చిన పైసలతోని పబ్లిక్కు తిండే పెడతారో లేకపోతే మన మీద హమ్లా చేస్తారో అనుకుంటారు ఇప్పుడు చాలా మంది. అంతేకాదు గా అప్పిచ్చిన అంతర్జాతీయ ద్రవ్యనిధి సంఘపోలను మనోళ్ళు గట్టిగానే ఆరుసుకుంటారు. ఓ దిక్కు ఉగ్రవాదులను ముప్పొద్దులా మేపుకుంటా అందరిని ఆగం పట్టిస్తున్న పాకిస్తాన్ వాళ్లకు ఏ తీరుగా అప్పులు ఇస్తాన్రు అని మస్తు గరమవుతున్నారు మనోళ్ళు. పెద్ద ముచ్చట ఏంటిదంటే ఇంకో వారం 10 దినాలు గిట్లనే పాకిస్తాన్ వాళ్ళు ఊకూకే తోక జాడించుకుంటూ పోతే ఆఖరికి వాళ్ళ పరిస్థితి చేతుల పెద్ద బొచ్చ పట్టుకొని అడుక్క తినే కాడికి పోతుందట. ఎందుకంటే యుద్ధం చేయాలంటే పైసలతోని పని. పోని వేరే దేశాలు ఏమన్నా పాకిస్తాన్ కు సాధిస్తున్నాయా అంటే గా తుర్కీ దేశం తప్ప ఏ దేశం పాకిస్తాన్ ను ఎన్కేసుకొని వస్తలేదు. పాకిస్తాన్ వాళ్ళు ఖర్చు పెట్టే 100 రూపాయలలో 75 రూపాయలు అప్పు తెచ్చిన పైసలేనట. అంటే వాళ్ళకి అసలు ఆమ్దానే లేదన్నట్టు. దావకాన్లలో మందులు లేవు, తిననికే తిండి లేదు, దరిద్రం చుట్టుకున్నది. అయినా సుత మన మీదికి కాలు దూవుతుండ్రు. 14 దినాలు యుద్ధం చేస్తే 2,50,000 కోట్లు ఖర్చు అవుతాయట. మరి తిండికి టీకానే లేని పాకిస్తాన్ వాళ్లకు గంత ఖర్చు పెట్టి మనతోని యుద్ధం చేసుడు అయ్యే పని కాదంటున్నారు. మరి ఏమైతుందో చూడాలి. ఓ roku 2 దేశాల నడుమ యుద్ధం. ఇటు మన తెలంగాణలో ఉన్న కర్రగుట్టల మీద అన్నల కొరకు ఎంకులాటలు. అటు గెట్టుకాడ పంచాది, ఇటు ఇంటికాడ పంచాది. పాలి దేశం పాకిస్తాన్లో ఉగ్రవాదులను లేకుండా చేయాలని జవాన్లు, ఇటు అన్నల జాడలు కాన్ రాకుండా చేయాలని పోలీసోళ్ళు. పొద్దున లేస్తే తుపాకుల మోతలు, కాల్చుకునుడు, కొట్టుకునుడు, పానాలు పోవుడు, దినా ఏ వార్తలు. కానీ ఈయాల్టి సంధి ఒక్క దేశాల నడుమ గెట్టుకాడనే పంచాది. కర్రగుట్టల మీద కయ్యం ఆగింది. హెలికాప్టర్లు, బాంబులు, డ్రోన్లు పట్టుకుని 2 వారాల కింద అడవిలకు దిగిన పోలీసోళ్లు కర్యగుట్టల్ని ఖాళీ చేసి వెనకకు మారారు. ఏం తక్కువ 20,000 మంది పోలీసోళ్లు ఆపరేషన్ కాగారని పేరు పెట్టి 2 వారాలకించి కర్యగుట్టల చుట్టూ తిరుగుతూనే ఉన్నారు అన్నల జాడ దొరకబట్టేందుకు. అందరు వెనకకు రావాలని సెంట్రల్ సర్కార్కించి మధులాబందేటాలకు కర్యగుట్టల్ని ఖాళీ చేసిర్రు. పాకిస్తాన్ గేటు కాడ పాలి దేశంలో ఉన్న ఉగ్రవాదులతో అవుతున్న యుద్ధానికి రావాలని కబురు పంపిలాట. అందుకనే కర్యగుట్టల మీద ఉన్న సిఆర్పిఎఫ్ పోలీసోళ్ళంతా సంచులు చదివిరు. పాకిస్తాన్ బార్డర్ కు బండ్లు కట్టిరు. అయితారం తెల్లారి తలక పాకిస్తాన్ బార్డర్ కు రావాలని ఆర్డర్లేసుడుతోని పామునూరు, ఆలుబాక, పెద్దగుట్టలకించి పోలీస్ బలగాలు వెనకకు మరినాయి. ఆపరేషన్ సింధూర్ చేయబట్టి ఆపరేషన్ కాగారు ఆగినట్టు అయిందిగా. అంటే ఇప్పటి వరకు కర్యగుట్టల మీద ఉన్న అన్నలంతా గుట్టలకించి బయటపడేందుకు టైం దొరికినట్టు అయింది అన్నట్టు. మళ్ళా కర్యగుట్టలు మొత్తం ఖాళీ చేసినట్టు కాదటనుల్లో తెలంగాణ దిక్కున్నోళ్ళ వరకే ఖాళీ చేస్తున్నారట. అటు ఛత్తీస్గఢ్ దిక్కుకెళ్ళున్న పోలీసోళ్ళు ఆపరేషన్ కాగారు ఆపకుండా కంటిన్యూ చేస్తారట. అటుకెంచి కాకుండా అన్నలకి ఇటుకెంచి తప్పించుకునేందుకు వశపడుతుంది అని అంటున్నారు అక్కడి పబ్లిక్. ఆపరేషన్ సింధూర్ పుణ్యమాని పోలీసోళ్ళ చేతులకించి అన్నలు బయటపడట్టు అయింది పోండ్రి. దేశమంతా ఇప్పుడు జై జవాన్ అంటుర్రు. బార్డర్కు పోయి తుపాకులు పట్టుకొని యుద్ధం చేయకపోయినా ప్రతి ఒక్కరు ఏదో ఒక రకంగా మన జవాన్లకు అండగా ఉంటామని చెప్తుర్రు. వాళ్ళు మంచిగా ఉండాలని దేవుళ్లకు మొక్కుతుర్రు, అన్ని తీర్ల సాధిస్తుర్రు. అయితే కొంతమంది మాత్రం చదువుకుంటే ఉన్నమతి పోయిందన్నట్టు చేస్తుర్రు. అందుకే సోషల్ మీడియాలో అస్సంటోళ్లకు గట్టిగా గడ్డి పెడుతుర్రు జనం. ఎతోనికి ఎత అయితే కథోనికి కథ అయినట్టు ఓ దిక్కుగా పాకిస్తాన్ వాళ్ళు చేస్తున్న చిడగత్తేశం చూసి దేశం అంతా పబ్లిక్ కుత ఉడికిపోతున్నారు. మళ్ళా మన దేశం జోలికి రాకుండా వాళ్ళకు గట్టిగా బుద్ధి చెప్పాలి అన్నట్టు కోపానికి వస్తున్నారు. మన ఆర్మీ జవాన్లు కూడా పాకిస్తాన్ వాళ్ళకు సుక్కలు చూపిస్తున్నారు. ఇక గిసోంటి ఆలల్లా హిందీ సినిమాలు తీసేటోళ్ళు ఓ ఇగురం తప్పిన పని చేసిండ్రు.
ఆపరేషన్ సింధూర్ అని ఓ సినిమా చేస్తానమని పోస్టర్ విడుదల చేసిండ్రు. డైరెక్టర్ ఉత్తమ్ మహేశ్వరట, గాయననే సినిమా తీస్తున్నాడట. సరే సినిమా తీసుట్ల తప్పేం లేదు గాని గిట్ల ఓ దిక్కు రెండు దేశాల నడుమ యుద్ధం నడుస్తున్న యాలల్లా సినిమా తీస్తానమని పోస్టర్ విడుదల చేసుడే మంచిగా లేదని పబ్లిక్ తిట్టిపోస్తున్నారు. ప్రచారం కొరకు పైసల కొరకు ఏమన్నా చేస్తారా? ఇప్పుడు ఏం నడుస్తున్నది, మీరేం చేస్తాన్రు అని ఇంటర్నెట్లో పబ్లిక్ మాటలతోనే సూదులు పొడుస్తాన్రు. దెబ్బకు గా సినిమా డైరెక్టర్కు బలి వెలిగింది. తప్పయింది మాఫ్ చేయండ్రి అని అడిగిండు. మన జవాన్లు చేస్తున్న పోరాటాన్ని గొప్పగా చూపియాలనని మంచి దేశభక్తి సినిమా తీయాలని చూస్తానం కానీ ఎవలను బాధ పెట్టనికే కాదు అన్నట్టు సోషల్ మీడియాలో కామెంట్ రాసిండు. అంతేకాదు యాలగాని యాలల్లో పోస్టర్ విడుదల చేసినందుకు క్షమాపణ చెప్పిండు. ఇగిదిట్లుంటే ఆపరేషన్ సింధూర్ అనే పేరు కోసం సినిమాలు తీసేటోళ్ళు మస్తు పోటీ పడుతున్నారట. ఎన్ని పైసలైనా మాయే ఆ పేరును రిజిస్టర్ చేసుకోనికే మస్తు మంది పోటీ పడ్డారట. కానీ ఓ దిక్కు దేశాల నడమ లడాయి నడుస్తుంటే సాందుల సాడేమియా లెక్క నడమకి సినిమా వాళ్ళ కథ ఏంది, యాలపాల లేదా అని కోపానికి వస్తుండ్రు పబ్లిక్. పాలి దేశంతోని మనకు పెద్ద యుద్ధం అవుతున్నా సరే మనం ఇక్కడ ఎప్పటి లెక్కనే ఉంటున్నాం. ప్రశాంతంగా ఎవళ్ళ పనులు వాళ్ళు చేసుకుంటున్నాం. కానీ బార్డర్లో ఉన్న ఊర్ల పొంటి పబ్లిక్ మాత్రం బిక్కు బిక్కుమ అనుకుంటా బతుకుతుర్రు. మన జవాన్లతోని యుద్ధం చేయనీకే శాతగాక అమాయకుల మీద తూటాలు వేలుస్తుర్రు పాకిస్తాన్ వాళ్ళు. అందుకే బార్డర్లో ఉంటున్నోళ్ళు చాలా మంది అక్కడి నుంచి దూరం పోతుర్రు. ఇప్పుడు మనుషులు అన్నాక నీతి నీయత ఉండాలి, కానీ పాలి దేశం పాకిస్తాన్ వాళ్ళకి అసొంటి ఏం లేవు. అందుకే మన జవాన్లతో యుద్ధం చేయనికే చేతగాక మన సరిహద్దు పోంటున్న ఊర్లల్లో అమాయక పబ్లిక్ మీద ప్రతాపం చూపిస్తుండ్రు. అగ చూడర్రే, పాకిస్తాన్ వాళ్ళ తూటాలకు బాంబులకు ఇండ్లన్నీ కూలిపడ్డాయి. గోడలకు గేట్లకు అన్ని తూటాలతోని కాల్చిన పొక్కలే పడ్డాయి. ఇంట్లకేంచి బయటికి వెళ్ళుడు కాదు, కిటికీలకేంచి తొంగి చూడాలన్న బుగులు పడతాండ్రు పబ్లిక్. చీకటి పడ్డదంటే చాలు జమ్మూ కాశ్మీరు, రాజస్థాన్, పంజాబ్ రాష్ట్రాల పొంటి డమ్మ డమ్మ బాంబులు పేలుతున్నాయి. ఇక ఉన్నోళ్ళు ప్రాణాలకు తెగించి అక్కడనే ఇండ్లల్లో బంకర్లలో దాచుకొని ఉంటున్నారు. ఇంకింతమంది ఏ బండి దొరికితే ఆ బండి ఎక్కి బార్డర్ నుంచి దూరం పోతున్నారు. ఇక మన దిక్కుకేంచి అటు చదువుకోనికి పోయిన పొల్లగాన్లంతా కాపాడాలి, వచ్చి తీసుకుపోవాలి అని సెంటర్ మంత్రి బండి సార్కు లేఖ రాసిండ్రాట. వెంటనే సారు ఆఫీసర్లకు ఫోన్ కొట్టి ఏపీ తెలంగాణ విద్యార్థులను మన దిక్కు తీసుకొచ్చే యుగురం చేసిండు. ఢిల్లీలో ఉన్న తెలంగాణ భవన్ల కంట్రోల్ రూమ్ పెట్టిండ్రాట. తెలంగాణ పబ్లిక్ ఎవరినైనా బార్డర్లో ఇరకబడితే ఫోన్ కొట్టాలి అన్నట్టు చెప్తున్నారు. ఇక అది అట్లుంటే పాకిస్తాన్ వాళ్ళు వేస్తున్న బాంబులను మనోళ్ళు గాలిలోనే పేల్చి పారేస్తున్నారు. ఆ బాంబు తునకలు ఊర్ల పోంటి ఆడొక్కటి ఈడొక్కటి పడుతుండేటాలకు పబ్లిక్ అంతా తెల్లారి లేచి వాటి దగ్గరికే పరుగులు పెడతాండ్రు. పాకిస్తాన్ వాళ్ళు వేసిన బాంబులను ఇచ్చాంతరంగా చూస్తున్నారు. మనోళ్ళ దెబ్బకు తునకలై కింద పడ్డ బాంబులను ఆధారాల కోసం బండ్లలు వేసుకొని పట్టుకుపోతుండ్రు పోలీసు వాళ్ళు. ఇంకో దిక్కు బార్డర్ల తాపకోసారి మన మీద హమ్లా చేస్తుండ్రు పాకిస్తాన్ వాళ్ళు. వాళ్ళు ఎన్ని తీర్ల బాంబులు వేసినా గాలిల పిట్టెలను కాల్చినట్టే కాలుతాండ్రు మనోళ్ళు. तुम ईट से मारेगा तो हम पत्थर से मारेगा అని 4 ఒద్దుల సంధి పాకిస్తానోనికి మనకు తెంపు లేకుండా యుద్ధం నడుస్తుంది. గా యుద్ధంలో ఇప్పటిదాకా మనదే పైషేయి. అయినప్పటికీ చిన్న పామునైనా పెద్ద కర్రతోనే కొట్టాలి అన్నట్టు గట్టిగా కొట్లాడుతుర్రు మన సైనికులు. అయితే యుద్ధంలో మనోళ్ళు ధైర్యంగా ఉండాలి, మనమే గెలవాలి అని దేశమంతా తీరు మొక్కులు పెట్టుకొని పూజలు చేస్తుంది. చూడుర్రి, బార్డర్ల యుద్ధం చేస్తున్న సైనికుల కోసం దేశం అంతా పూజలు చేస్తుంది. జనాలు నాయకులు అనే తేడా లేకుండా ఎక్కడోళ్ళు అక్కడ దేవుళ్లకు మొక్కుతుర్రు. అట్లనే సెంటర్ మంత్రి కిషన్ రెడ్డి బషీర్బాగ్కాడున్న దుర్గా గుళ్ళే పూజలు చేసిండు. ఆపరేషన్ సింధూర్ మనోళ్ళు మస్తు దయనంగా చేస్తుర్రు. అసొంటి సైనికులకు అమ్మ దీవెనార్తులు ఉండాలి అని పూజలు చేసిండు. ఇక కరీంనగర్ పట్నంలో మాజీ మంత్రి గంగుల కమలాకర్ అన్న పూజలు చేసిండు. ఆపరేషన్ సింధూర్ అని ఏమంట భుజానికి ఎత్తుకుర్రో అది సక్సెస్ అయ్యేదాకా వెనకకు తగ్గొద్దు, మీకు కోట్లాది మంది దీవెనార్తులు ఉన్నాయని ఇగో గిట్లా అందరూ చేతులకు సింధూరం పూసుకొని ఓ తెల్ల బట్ట మీద అద్దిర్రు. ఇక అందరు చేతులు అద్దిన గా బట్టను సైనికులకు పంపే ఉపాయం చేస్తుర్రాట. మహిళా సోదరులందరూ కూడా ప్రభుత్వానికి మద్దతుగా, భారత సైనికులకు మద్దతుగా మా వంతు కూడా డెఫినెట్గా మా ఆశీర్వాదాల్లో మీకు ఉంటాయి కాబట్టి ముందుకెళ్ళండి అని చెప్పి సంఘీభావంగా ఈరోజు సింధూర్ కార్యక్రమం తీసుకొని చేతి ముద్దలతోటి ఒక క్లాత్ను భారత సైనికులకు పంపే కార్యక్రమం ఈరోజు తీసుకొచ్చింది.
అటు బాసర సరస్వతమ్మ గుళ్ళె కూడా పూజలు చేసిర్రు జనాలు. అమ్మవారి మూల విరాట్ కు పూజలు చేసిన భక్తులు పాకిస్తాన్ ఎచ్చిడి బుద్ధి పోవాలే, మనోళ్లకు ఖండబలం బుద్ధి బలం పెరిగి పాకిస్తాన్ కొంకులిర్చి రావాలే అని మొక్కులు పెట్టుకుర్రు. ఇక తెలంగాణలో ఇట్లుంటే అటు ఏపీలో కూడా గట్టినే అయినాయి పూజలు. ఏలూరులున్న మహిషాసురమర్దిని గుళ్ళె పూజలు చేసిన జనసేన నాయకులు బార్డర్ల యుద్ధం చేస్తున్న మనోళ్లకు ఏం కాకుండా చూడాలే, పరాయి దేశపోని పొర్లిచ్చి కొట్టి రావాలే అని మొక్కిర్రు. అటు కడప జిల్లా వేంపల్లి ఆంజనేయ స్వామి గుళ్ళే రిటైర్ అయిన ఆర్మీ అధికారులు ఇంకా పువ్వు పార్టీ నాయకులు పూజలు చేసిర్రు. మేం పేరుకే రిటైర్ అయినాం గాని మా ఒంట్లే తాకత్ గట్టిగానే ఉన్నది, మోక చూస్తుంటే మాకు కూడా యుద్ధంలోకి పోవాలనిపిస్తుంది. అక్కరుంటే చెప్పుర్రి మోడీ సారు, మేం కూడా రంగంలోకి దిగుతాం అన్నట్లు చెప్పుకొచ్చిర్రు. గిట్లా ఈడా ఆడా అని ఏం లేదు, దేశం అంతటా సైనికుల మంచి కోరుతూ దేశం మంచిగుండాలని పూజలు చేస్తుర్రు జనాలు. కృష్ణారామ అని అనుకుంటావో మూల కూసోక ఎందుకు నీకు తేపకోసారి తీట కయ్యం పెట్టుకుంటావు, ఉన్నదోటి లేనిదోటి అంటావు, మందితోని సొట్లు పెట్టించుకుంటావు. నువ్వేమన్నా పాకిస్తాన్ ఏజెంట్ అయ్యేంది? ఇగో ఇప్పుడు ఇట్లనే సోషల్ మీడియాలో ట్రోల్ చేస్తుర్రు సిపిఐ నారాయణ తాతను. ఇంతకు ఆయన ఏమన్నాడు, ఆయనను ఎవరులేమంటుర్రు అంతా అరుచుకొని వద్దాం పారట్ల సార్. తోటోడు తొడగోసుకున్నని మనం మెడగోసుకుంటామా? పాకిస్తాన్తో మనకు యుద్ధం ఏందని అన్నందుకు నెట్లా 6 బార్ అరుచుకుంటున్నారు కామ్రేడ్ నారాయణ తాతను. నువ్వేమన్నా పాకిస్తాన్కి ఏజెంట్వా లేకుంటే పాకిస్తాన్ కేంచి మాతానికి వలస వచ్చినావా అని కామెంట్లు రాసుకొస్తుండేటాళ్లకు మల్లోపల్లి మైకుల ముంగడికి వచ్చిండు నారాయణ తాత. ఎప్పుడు కానీ ఒకటి గుర్తుపెట్టుకోండి, కలకంట కన్నీరు వృధాగా పోదు, మహిళలకు వచ్చే కన్నీరు అది వృధాగా పోదు ఎప్పుడు కానీ. అక్కడ అప్పుడే పసుపు ఆరాన్ని పారక ముందే వారం రోజులు పెళ్ళయి వాళ్ళు అక్కడికి విహారయాత్రకి వెళ్తే భార్య ముందే భర్తని చంపేశారు టెర్రరిస్టులు, చాలా ఘోరంగా. చేసిన పాపం ఉత్తగానే పోతుందా అనే తాత, మన యుద్ధం పాకిస్తాన్ ప్రజల మీద కాదు, పాకిస్తాన్ దేశం మీద కాదు, ఉగ్రవాదుల మీదకి టెర్రరిజం మీదకి అనుకొచ్చిండు కామ్రేడు. టెర్రరిస్టులని మంట పెట్టడంలో ఎలాంటి రాజీ పడడానికి వీల్లేదు. అదే సందర్భంలో పాక్ మీద యుద్ధం చేయాల్సినంత అవసరం లేదని చెప్పినాం. అంటే అర్థం పాకిస్తాన్ని మనం రక్షగా పెట్టుకుంటామని కాదు. నేను చెప్పింది అదే, పాకిస్తాన్లో ఉన్న టెర్రరిస్ట్ మీద యుద్ధం చేయాలి, పాక్ మీద దాడి కాదు, పాకిస్తాన్ ప్రభుత్వం కాదంటే గవర్నమెంట్ కూడా అదే చేసింది. పాకిస్తాన్ సంబంధించినటువంటి మిలిటరీ పైన దాడి చేయలేదు, పాకిస్తాన్ సంబంధించినటువంటి ఆఫీస్ మీద దాడి చేయలేదు, కేవలం టెర్రరిస్టుల క్యాంప్ మీద దాడి చేసింది. అది మేము వెల్కమ్ చేస్తా ఉన్నాం. కాదని ఎవరన్నదే కామ్రేడు, 3 వద్దుల సంధి పాలదేశపోళ్ళు పగబట్టినట్టే ఎన్ని మాటల బాంబులేసినా తిప్పి కొడుతూనే ఉండే మన జవాన్లు. ఉగ్రవాదుల ఇండ్ల మీద క్యాంపుల మీదనే మిసైల్ వేస్తున్నారు మన జవాన్లు సుతా. అంతేగాని ఇంతవరకు మనోళ్ళేసేటి బాంబులతోనో పేల్చేటి తుపాకులతోనో ఒక్కలంటే ఒక్కరికి కూడా పాకిస్తాన్ పబ్లిక్ కు ఏం కాలేదు కదా కామ్రేడు. కాలుకు కాలు కన్నుకు కన్ను అన్నట్టు మనోళ్ళు చేస్తే పాకిస్తాన్ ఎప్పుడో మైట్లే కలిసేది ఉండే ఇప్పటికే. దానికి నా మీద చాలా మంది ఓ నారాయణ పాకిస్తాన్ ఏజెంట్ అని నన్ను తిట్టడం మొదలుపెట్టారు. వాడు ఒక సినిమా యాక్టర్ అన్నాడు, దళితుడు, వాడు ప్రేరణ తిడుతున్నాడు నన్ను. అంటే వాడు కలిసి అది మనం ఏం చేస్తాం. మా ఉద్దేశం ఇప్పటికీ స్టేట్ సెంటర్ కూడా మా ఉద్దేశం అదే, టెర్రరిస్టాన్ని భూస్థాపన చేయాల్సిందే. దాని మీద ఇండియన్ గవర్నమెంట్ ఎఫెక్టివ్ రైన్ తీసుకున్నది. అర్థమైతుంది లేవే నారన్న అన్నట్టుగా అందాల పోటీల ముచ్చట గురించి కూడా ఏమో అన్నవాటేందే. స్త్రీ జాతికి అవమానం, ఇది ఏ సాంకేతం పంపదు, దీన్ని మేము ధైర్యం ఖండిస్తున్నాం. పైపచ్చు రేవంత్ రెడ్డి ఏమంటాడంటే ఈ సుందరీమణులందరినీ తీసుకెళ్లి టూరిజం స్పాట్ తీసుకెళ్తాడంట. సుందరీమణులను తీసుకెళ్లి ఊరేగిస్తే టూరిజం బాగా అవుతుందా? దాన్ని పైపచ్చు ఏదో టూరిజం డెవలప్ అవుతుంది చెప్పేసి మహత్తరంగా చెప్పుకోవడం మరింత ఆశ్చర్యంగా ఉంది నాకు. ఇది ఒక బిగ్ బాస్ లాంటిదే. బిగ్ బాస్ ఇంట్లో జరుగుతుంది, ఇది వీధిలో జరుగుతుంది బయట. నీ అవ మల్లోపాలి మంది నోళ్ళలో పడేటట్టే ఉన్నావు పో. చుట్టూ తిరిగి సుట్ట నిప్పు తీసుకుపోయి సూర్యకంటి ఇచ్చినట్టు పాకిస్తాన్ బార్డర్కేంచి తెలంగాణలో అయ్యేటి అందాల పోటీల కాడికి వచ్చిండు పెద్ద మనిషి. ఇంత మునుపు బిగ్ బాస్ కార్యాన్ని ఓర్వలేదు, ఇప్పుడు అందాల పోటీలను ఓర్వట్లేదు. ఓ ముచ్చట మీద మాట్లాడదామని వచ్చి ఇంకో ముచ్చట మాట్లాడి మల్లోపాలి కయ్యం మోపు చేసుకున్నట్టు అయింది పో. శివభక్తులకు ఎంతో పాయరమైన చార్ధామ్ యాత్ర చాలా ఇప్పటికీ 10 ఒద్దులు. అట్లా ఈ 10 రోజులల్లా వేల మంది భక్తులు కొండకు పోయిర్రు, మొక్కులు పెట్టుకొని వచ్చిర్రు. ఇట్లా చిన్నగా మెల్లగా మోక అందుకుంటున్న గా యాత్రకు ఉన్నట్లుండి బ్రేక్ లేసింది సర్కారు. మరి ఎందుకు ఏం కథ అనేది పూరాగా అరుసుకొని వద్దాం పారు.
పోయినసారి చార్ధామ్ యాత్రకు పోలేకపోయినాం, ఇక ఈసారన్నా పోవాలే అని అనుకుంటున్న భక్తులారా గా ఆలోచన ఏమన్నుంటే జరసే పక్కకు పెట్టుర్రి. ఎందుకంటే చాలైన యాత్రను బంద్ చేసింది సర్కారు. మనకు పాకిస్తాన్ కు నడుమ జోరు యుద్ధం అవుతుంది కదా, అగొగా యుద్ధం జయంగా భక్తులకు తిప్పలగాగల అని సర్కారు ఈ నిర్ణయం తీసుకుంది. ఇప్పటికే యుద్ధం జయంగా దేశం అంతా తుక ఉడికిపోతుంది కాబట్టి ఇసొంటి అల్ల జనాన్ని బయట తిరగనీయకపోవడమే మంచిదని అనుకుందట సర్కారు. మంచి నిర్ణయమే. ఎట్లా అంటే చార్ధామ్ యాత్ర అంతా కొండలు గుట్టల పైనే నడుస్తుంటది. ఒక్కసారి బయటికి వెళ్ళిర్రా అంటే తోవ మొత్తం బంగల్ బయలుంటది. అసొంటి తావల ఏదన్నా ఎటమటమైతే ఎంత ఆగము ఏం కథ. అందుకే యాత్రకు బ్రేక్ లేసింది అన్నట్లు. అంతేకాదు యాత్రకు పోయే గాలి మోటార్లను కూడా బంద్ చేసిందట. అటు బద్రీనాథ్, కేదార్నాథ్, గంగోత్రి, యమునోత్రిల గట్టి బందోబస్తు పెట్టిన పోలీసోళ్లు అంగుళం ఎంకులాడుతుర్రు. వచ్చేటోళ్లను రావద్దని చెప్పి పోయినోళ్లనేమో నిమ్మలంగా ఇంటికి పంపించే ఇకమత్ చేస్తుర్రు. అట్లా యాత్ర చాలైన ఈ 10 రోజులల్లా 1,87,000 మంది భక్తులు దర్శనం చేసుకుర్రాట. మొత్తానికి ఇప్పటికైతే యాత్ర బంద్ పెట్టింది సర్కారు. మరి ఇది యుద్ధం సలవడ్డంక చాలైతదో లేకుంటే అధికారులు ఇంకే నిర్ణయం తీసుకుంటారో చూసుకుంటూ పోవాలిగా. కొత్తగా పెళ్లి చేసుకున్న ఏ జంటలైనా ఆ పెళ్లి మురిపం అంతా తీరేదాకా హనీమూన్కు పోతారు. ఎందుకంటే ఆ మోక పోతే మళ్ళా రాదు కాబట్టి. కానీ మహారాష్ట్రలో ఉండే మనోజ్ పాటిల్ అనే అన్నకు మాత్రం ఆ అదృష్టం లేకుండా పోయింది. పెళ్లి ఇట్లా చేసుకున్నాడో లేదో ఎమ్మటి ఆడ నుంచి వెళ్ళి రా అని ఫోన్ వచ్చింది. మరి అంత అర్జెంటుగా రమ్మని ఫోన్ చేసిన వాళ్ళు ఎవళ్ళు, చేసుకున్న ఇంటి ఆమె నిడిచిపెట్టి ఏడిపోయిండో గీ ముచ్చట చూడురు. దేశం కోసం ఇంత మంచి ముచ్చట చెప్తామని మేమెన్నడూ అనుకోలే. ఇగో గీడ సిమెంట్ కలర్ రంగేసుకొని నిలబడ్డాడు చూడుర్రి. గీ అన్న పేరు మనోజ్ పాటిల్. ఎడంబాజు నిలబడ్డది అన్నోళ్ళ ఇంటామె పేరు యామిని. ఇద్దరికి 3 ఒద్దుల కిందనే లగం అయ్యింది. అయితే మనోజ్ అన్న ఇండియన్ ఆర్మీలో కొలువు చేస్తాడు. ఇక పెండ్లైన ఇంట్లో ఎంత సంబరం ఉంటది ఏం కథ. అందరూ పెళ్లి సంబరంలో ఉంటే ఇంతలనే అన్నకు ఆర్మీ నుంచి ఫోన్ వచ్చిందట. గా ఫోన్ చేసిన అధికారులు మనోజ్ భాయ్ తుమ్ జల్దీ ఆజావ్, చుట్టి క్యాన్సిల్ హువా, బార్డర్ మే గడబడ్ చల్ రహా హై అని చెప్పిర్రట. అది ఇంటోళ్ళు మస్తు నారాజ్ అయ్యిర్రు. పెండ్లే గట్టిగా 3 రోజులన్నా కాలేదు, అప్పుడే యుద్ధంలోకి పోతావారా కొడుక అని అయ్యవలు శోకం పెడుతుంటే అన్నోళ్ళ ఇంటామె యామినక్క ఓ పక్క ఇంటాయనని వదిలిపెట్టి పోతుండు అని బాధపడ్డది. ఇంకో దిక్కేమో మొన్న ఉగ్రవాదులు నా అసొంటి అక్కశెల్లల బోట్లు దుడిపేసిర్రు. తాశిల్గాల తాట తీస్తానికి మా ఇంటాయన పోతుండు. అంతకంటే నాకు ఆనందం ఏముంది, అసలు నా సింధూరాన్నే యుద్ధానికి పంపుతున్నా అన్నట్లు తనకు తానే ధైర్యం చెప్పుకుంది. అట్లా పెనిమిటి యుద్ధానికి పోక తప్పలేదు కాబట్టి ఇంటోళ్ళంతా వచ్చి గిట్ల బాధతోని అన్నను రైలెక్కిచ్చిర్రు. ఆయన ఇప్పటికే బార్డర్ల యుద్ధం చేస్తున్న సైనికుల ఇంటోళ్ళు ఎప్పుడు ఏ చెడు వార్త ఇనాల్సి వస్తుందో అని టెన్షన్ పడుతుర్రు. అసొంటి అలా కొత్తగా పెళ్లైన మనోజ్ అన్న పోతుంటే మాత్రం ఇంటామె యామినక్క మస్తు చెంచరిల్లింది. పాయలంగా రా అని దగ్గరుండి సాగదోలింది. ఏదేమైనా సైనికులకు దేశం కంటే ఏది ముఖ్యం కాదని మళ్ళోసారి చూపించింది ఈ ముచ్చట అని అనుకుంటుర్రట ఈ ముచ్చట చూసిన పబ్లిక్. చలో మరి ఇవ్వనమాట ఇవాల్టి పటాస్ న్యూస్ ముచ్చట్లు ఇంకో ఎపిసోడ్లో మళ్ళీ కలుసుకుందాం. నమస్తే.